ఓం హ్రీంకారాసనగర్భితాం నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుద్ధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతినే మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవ్వనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులు అంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్
26వ సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరిలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని కుజ బుధ గ్రహాల ప్రభావం పనిచేస్తుంది. పంచమంలో ఉన్నటువంటి రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉండి మీ పిల్లలందరూ కూడా చక్కగా మంచిగా డెవలప్ అవ్వడము. అమెరికాల్లో మరి మొన్నటిదాకా కూడా లే ఆఫ్ల్లో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, లేదా H1B వీసా రానటువంటి వాళ్ళు, స్టూడెంట్ వీసా ఉన్నటువంటి వాళ్ళకి పార్ట్ టైం జాబులు దొరక్క ఇలా నానా రకాల ఇబ్బందులన్నీ కూడా వీళ్ళు పడ్డం అనేటటువంటిది జరిగింది. అయితే ధనుసు రాశి వారికి ఈ యొక్క కంటిన్యూస్గా ఒక వారం నుంచి ఒక వారం వెళ్ళే కొద్దీ కష్టాలు పోతూ ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయండి, ఉద్యోగాలు దొరికినాయండి అని ఫారెన్లోనే దొరికినాయంటే ఇండియాలో దొరికినట్టే. కాబట్టి ఈ ఒక H1B వీసా కూడా మాకు లాటరీ వచ్చిందండి, పని అయిందండి అంటూ మనం చూస్తున్నాం. కాబట్టి ధనుస్సు రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము అనేకమైనటువంటి లాభాలని మీకు చేసి పెడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మనము ఈ ధనుసు రాశిని మనం తీసుకున్నప్పుడు మీ సోదరులందరూ కూడా డెవలప్ అవ్వడం బాగా ఉంటుంది. మీ బ్రదర్స్ అందరూ కూడా రాహువు మళ్ళీ 3వ ఇంట్లో ఉన్న కారణంగా, అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చాలా బాగా వస్తుంది. విదేశాలకు వెళ్ళి మీరు ఉద్యోగం అనేటటువంటి చేయాలనేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక అప్పులు చేసి చాలామంది ఈ ధనుస్సు రాశి వారు చాలా రకాల వ్యాపారాలు మొదలెట్టారు. ఈ వ్యాపారాలన్నీ కూడా మనకి లాస్ అవుతూ సరైనటువంటి అమ్మకాలు లేక ఈ రకంగా మీరందరూ కూడా బాధపడడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా ఈ శని కుజ బుధ గ్రహాల ప్రభావాల వలన మీకు అందరికీ కూడా మీనరాశి వాళ్ళలో ఉన్న కారణంగా జరుగుతోంది. దీనికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఈ యొక్క బుధ గ్రహానికి చేయాలి కాబట్టి బుధవారం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టుకు నీళ్లు పోస్తూ జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మీకు
ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.